జీవించడానికి. రెండోది దేవుడి వాక్యం తెలుస్తుంది, చదువుకి రండి. కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకమునుపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక. చేతుల పైకి దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు ద్రాక్ష తోట నీ పొలములో వేసావంటే ఏం చేయాలి? దాని పండు నీవు తినవలను. ఈ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యము? సంఘముకి సాదృశ్యం. నువ్వు సంఘముకి చెంది ఉండాలి, సంఘంలో నువ్వు అభివృద్ధి చెందాలి. స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ద్రాక్ష తోట అది శ్రేష్టమైనది తోట, సంఘముకి సాదృశ్యం. నువ్వు ఏ తోటలో ఉండవచ్చు, స్తోత్రం, కానీ ముఖ్యమైనది దేవునే సంఘము. అతని దేవుడు ఆయన సంఘం నిమిత్తమైన రానై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మూడోది చదవండి దేవుడి వాక్యము కిరణ్. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. దేవుని స్తోత్రం. ఒకవేళ ఒక వ్యక్తికి నిశ్చదాలమైనది, ప్రైజ్ ది లార్డ్, ఇంకో వివాహం కాలే, దేవుడి వాక్యం వేసి మళ్ళీ అని వెనక వెళ్ళి ఏం చేయాలి? వివాహము చేసుకొని సంవత్సరము ఆయన భార్యతో ఆయన ఉండాలి. ఆయన యుద్ధంలోకి వెళ్ళేదానికి వీలు లేదు. అసలు మీరు చూడండి, వాళ్ళు ఇల్లు కడుతుంటారు, పెళ్ళిళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రైజ్. ఇది ఒక సూచన. ఇది తెలుసా? యేసు ప్రభు మేఘాల మీద రానున్నాడు ఆయన వధువైన సంఘం నిమిత్తము. ఆమేన్. ఒక వివాహము జరగబోతుంది. ప్రైజ్. అందులో ఈ సూచన క్రియలు మూడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పండి ఇల్లు గురించి మాట్లాడుతున్నా. అతను నేను వెళ్ళి ఒక ఇల్లు స్థలం నేను సిద్ధపరిచేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది ద్రాక్ష తోట సంఘముకి సాదృశ్యం. మూడోది వివాహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఒక సంఘం. ఎట్లాంటి సంఘము? మేము ఏదో గుడికి వెళ్తున్నాం బ్రదర్ అని కాదు. ఆ సంఘంలో మారు మనసు, బాప్తిజం, పరిశుద్ధాత్మ, భాషలో వరాలు ఫలాలు కలిగి ఉండాలి. అది దేవుని సంఘము. మొదటి సంఘం దేవుడు కట్టేటప్పుడు ఐస్ క్రీమ్ సంఘం కాదు. మొన్న ఒక ఆయన పంపించాడు నాకు, స్తోత్రం. మొదటి సంఘం రోమన్ క్యాథలిక్ సంఘం అని పెట్టాడు నాకు, స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు వాక్యం తెలియదు, స్తోత్రం. మొదటి సంఘం 120 మంది. మొదటి సంఘం వాళ్ళందరూ యూదులు, పెంతెకోస్తు సంఘము, వాళ్ళందరూ యూదులు. తర్వాత కొర్నేలి ఇంటి దగ్గర అన్యులు వచ్చారు దేవుని రాజ్యంలోకి. స్తోత్రం. దేవుని వాక్యం చాలా మందికి తెలియదు కాబట్టి మేమే సంఘం, పేతురే మా సంఘముకి మూలరాయి. స్తోత్రం. నేను అనుకున్నాను, బాబు నీకు ఆయన నా స్నేహితుడే, కానీ ఏమవుతుంది, లోకంలో ఉన్నాడు. ఈ కూర్చొని నేను ఒక ఈమెయిల్ పంపించాను ఆయనకి. స్తోత్రం. వాక్యం మరి బాబు వాక్యం చదువు, అప్పుడు నువ్వు గ్రహిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. అంతనే దేవుడి వాక్యం ఇస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయము చదవండి దేవుడి వాక్యం 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడే అబ్రహాము కుమారుడు, ఎందుకనగా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి ఇది గృహముకి. ఒకటి హౌస్, ఇది హౌస్ అంటారు. ఇది ఇప్పుడు కనిపించేది కదా, ఇది హౌస్. కానీ రెండో పదం ఏమిటి? హోమ్. హోమ్ అనగా ఒక గృహం, దాంట్లో ఒక కుటుంబం దాంట్లో నివసించేటప్పుడు అది హోమ్ అంటారు. స్తోత్రం. అర్థమైందా? ఖాళీగా ఉండేటప్పుడు హౌస్. మనుషులు దాంట్లో నివసించేటప్పుడు దాన్ని హోమ్ అంటారు. స్తోత్రం. ఇప్పుడు గుడి కనిపిస్తున్నాయి, స్తోత్రం. అది గుడి కాదు, ఆలయం కూడుకునే స్థలం అది. స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా.
అతడే ఈ మధ్యాహ్నం సమయం మన జీవితంలో పరిశీలించుకోవాలి. గుడికి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, ఆ దేవుని ఎరుగుటే గొప్ప సంగతి. పాటలు పాడడం గొప్ప సంగతి కాదు, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడం గొప్ప సంగతి. బైబిల్ చదవడం కాదు, పొద్దు నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో సత్యం కాదు, ఆ వాక్యానుసారిగా జీవించడము గొప్ప సంగతి. ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపింపబడి వారందరూ దేవుని కుమారుని. రోమి రాసిన పత్రిక 8:14 ప్రకారంగా దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్రం ఉందని దేవుడి వాక్యం తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా వెళ్ళవండి గుడికి. స్తోత్రం, హల్లెలూయా. గుడి అయిన తర్వాత మళ్ళీ లీలమానికి వెళ్ళవండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభా నువ్వు అక్కడే ఉండు, ప్రతి ఆదివారం వచ్చి నేను దర్శిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు